అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకుంటాను ఏంటి అదంతా మీతో షేర్ చేస్తాను. సో నాకు యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం విగ్రహం పెట్టుకుని అయితే ఏం లేదు. సో ముందు చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే సింపుల్గా ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నింటినీ క్లీన్ చేసుకొని నైట్ అంతా పెట్టేసుకున్నాను. సో ఎలా చేసుకుంటాను ఏంటి ఒక 2 రకాల ప్రసాదాలు చేసుకొని సో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కుకింగ్ ప్రసాదాలు స్టార్ట్ చేయాలి. దాని తర్వాత సో పూజా విధానం అదంతా చెప్తాను. పూజలు అనగానే ప్రసాదాలే గుర్తుకొచ్చేస్తాయి. మనం లేడీస్ చేయవలసిన పని కూడా ప్రసాదాలు చేసుకుంటే మిగతా అంత పని ఈజీగా అయిపోతుంది. సో అందుకే ఇక్కడ నేను కూడా ఫస్ట్ ప్రసాదాల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చేసేది పులిహోర, చింతపండు అండ్ నువ్వుల పొడి వేసి టెంపుల్లో చేసినట్టుగా చేశాను. అండ్ దాంతోపాటు నేను సేమియా పాయసం కూడా చేద్దాము. అండ్ శనగలు అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనవి, అలానే పచ్చివి పెట్టాలి అని నానబెట్టేసుకున్నాను నైటే. అండ్ 2 రకాల ప్రసాదాలు, 2 రకాల ఫ్రూట్స్ అండ్ ఒక శనగల ప్రసాదం అయితే పెడదామని నేను ఫిక్స్ అయిపోయాను. నాకు తోచినంత నాకు అవైలబుల్లో ఉన్న వాటితో నేను సింపుల్గా చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మార్నింగ్ లేవడమే ప్రసాదాలు చేయకముందు ఫస్ట్ నేను అవ్యూని స్కూల్కి పంపించాను. వాడికి సపరేట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి పంపించి దాని తర్వాత మళ్ళీ అగైన్ క్లీన్ చేసుకొని నా పూజకైతే అన్నీ నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ పులిహోర అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసుకొని సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేశాను, చాలా టేస్టీ వచ్చింది. మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేయండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్నాను నెయ్యి వేసుకొని. దాని తర్వాత అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమియాని కూడా అందులోనే రోస్ట్ చేసుకోండి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి దాంట్లోనే చిక్కటి పాలు వేసుకోండి. వాటర్ కానీ ఏం యాడ్ చేయొద్దు, చిక్కటి పాలు వేసుకొని దానికి తగ్గట్టు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. స్వీట్ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్గా, ఎందుకంటే పాలు చిక్కగా ఉండడం వల్ల దాంట్లో కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో దానివల్ల నేను కొంచెం తక్కువే షుగర్ యాడ్ చేశాను. బట్ పర్ఫెక్ట్గా కుదిరింది. సో అందరూ మా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాను. ప్రసాదాలు అయితే అందరూ చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా వాటర్ యాడ్ చేయకుండా చిక్కటి పాలతో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. దాని తర్వాత ప్రసాదాలు అయిపోగానే ఇంకా నేను వెంటనే పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను పూజ స్టార్ట్ చేసుకోకముందే నైట్ అంతా వర్క్ చాలా ఉండింది. నైట్ అంతా క్లీనింగ్ చేసుకోవడము, ఇల్లు తుడుచుకోవడము అండ్ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని పూజ ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నానో అదంతా నీట్గా చేసుకొని అక్కడే రెడీగా పెట్టేసుకున్నాను. మనం మార్నింగ్ లేచి పిల్లలతో కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు ఎక్కువ టెన్షన్ ఉండదు, మనం అన్నీ మర్చిపోము అని చెప్పేసి. సో నేను అన్నీ నీట్గా చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఈజీగానే పూజ అనేది చేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత నేను రెడీ అవ్వకముందు నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను. అన్ని దీపాలలో ఒత్తులు అండ్ నూనె అన్నీ వేసుకొని పువ్వులన్నీ పెట్టేసుకొని పసుపు కుంకుమ హారతి అదంతా సెట్ చేసుకొని పెట్టుకుంటే నేను రెడీ అయ్యి వచ్చాక నాకు అంత హడావిడి లేకుండా నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే నేను అన్నీ సెట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత రెడీ అయిపోయి వచ్చి నేను పూజ చేసుకోవచ్చు. పూజ అనేది నేను టీవీలో స్తోత్రాలు, అష్టోత్తరాలు మణిద్వీప వర్ణన అలా అన్ని వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అవన్నీ పెట్టుకుని అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను రెడీ అయిపోయి వచ్చాను. నేను కట్టుకుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి రెడ్ శారీ. ఇది లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు తీసుకుంది. సో అలా పెండింగ్ శారీస్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి తీస్తూ కట్టున్నాను. ఇది వరలక్ష్మి వ్రతానికి బెస్ట్, అమ్మవారికి పూజ కోసం అని చెప్పి రెడ్గా చూస్ చేసుకున్నాను. ఇక్కడ దీపారాధన చేసుకొని నా దగ్గర ఉన్న లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టేసుకొని ఒక్కొక్కటి పువ్వులు, పసుపు కుంకుమ అక్షంతలు, పువ్వులతో అలా పూజ చేసుకుంటున్నాను. సో టీవీలో నాకు పూజ అనేది కంటిన్యూ అవుతుంది. పూజా విధానం ఏంటి అష్టోత్తరాలు అదంతా దాన్ని బట్టి నేను వేసుకున్నాను. నేను 108 పువ్వులు వెండి ఉన్నాయి కాబట్టి సో దాంతో
అష్టోత్తరాలు చదువుకుంటూ లక్ష్మీదేవి పైన పువ్వులన్నీ వేసుకున్నాను. మీ దగ్గర ఎప్పుడైనా పూజ గురించి చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న పువ్వులు కానీ 108 పువ్వులు కూడా లేవు అని అనుకుంటే 108 అక్షంతలతో అయినా మీరు అష్టోత్తరాలు చదువుకోవచ్చు. సో ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. నేను మెయిన్గా అంటే నా దగ్గర ఫోటో ఫ్రేమ్స్ ఏం తెచ్చుకోలేదు. నేను ఇండియా నుండి నా దగ్గర ఉన్న అన్ని విగ్రహాలు, అది వెండి విగ్రహాలన్నీ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అన్ని దేవుళ్ళు ఉంది తెచ్చుకుంటే అయిపోయేది అని చెప్పి. చూద్దాం, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం తెప్పించుకోవడానికి లేదా తెచ్చుకోవడానికి. సో ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. దాని తర్వాత బుక్స్ చదువుకున్నాను. వరలక్ష్మి వ్రతం బుక్ అండ్ మణిద్వీప వర్ణన బుక్ అలా చదువుకొని ప్రసాదాలు పెట్టేసుకొని హారతి తెచ్చేసుకున్నాను. సో మీరు ఎలా వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా పూజ ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. సో ఇది నా వరలక్ష్మి వ్రతం పూజ సింపుల్. సింపుల్గా లైక్ ప్రశాంతంగా చేసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. నెక్స్ట్ ఇయర్ మంచిగా పెద్దగా చేసుకోవాలని తప్పకుండా కోరుకుందాం. సో ఓ ఫర్ ద బెస్ట్. బాయ్ బాయ్.